మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా వారన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఐటీ విప్లవం తీసుకువచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కదిరి రాజిరెడ్డి, సీతారాములు గౌడ్, గుండారం, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ అంటేనే ఒక త్యాగమైన ఫ్యామిలీ. తల్లి గారు కూడా దేశం కొరకు విద్రోహంలో మరణించడము, అలాగే మీరు కూడా అతి చిన్న వయసులోనే ఈరోజు మనం ఇవన్నీ చూస్తున్నాం. ఈ టెలికాం రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే వారి యొక్క దూరదృష్టితోనే ఈరోజు మనము ఎంతో ముందుకెళ్ళి ప్రపంచంలో ఒక నంబర్ 1 స్థాయికి వెళ్ళడానికి వారు చేసిన కృషి ఫలితమే, వారి చేసిన పరిపాలన భాగంలోనే ఇవన్నీ సాధ్యమైంది. కావున వారిని భారతీయులు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఏ స్వార్థం లేక దేశానికే తమ జీవితాన్ని నడిపించినటువంటి ఫ్యామిలీ. అందులో రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే తన ప్రాణాలు కోల్పోయి వారి జయంతి జరుపుకొని వారి స్మరించుకున్నందుకు చాలా అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వారి ఆశయాలను ఇలాగే కొనసాగించి ఈ ప్రజాపాలన వారి ఆశయ సిద్ధిని మెరుగుపరిచేలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాసాయిపేట మండల కేంద్రంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు